హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో మీరు తమ్నైల్లో చూసింటారు. మా ఇంటి సంక్రాంతి సెలబ్రేషన్స్, భోగి సెలబ్రేషన్స్ అండి. సో ముందుగా అయితే మేము భోగి రోజు ఇలా భోగి మంటలు వేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ అనేది చూడండి, మా హస్బెండ్, మా పాప, మా అత్తయ్య, మామయ్య, ఇంకా ఇంట్లో వాళ్ళందరం వచ్చి బయటికి ఇలా భోగి మంటలు అనేది వేసుకొని ఇట్లా భోగేస్తున్నామండి. తర్వాత ఇంకా మంచిగా భోగి అనేది చూడండి, అక్కడ ఏదో పేపర్ పైకి వేసి వస్తుంది. ఇంకా ఇంటి ముందు ముగ్గులు అనేది కామన్ కదా, అందరూ ఇట్లా ముగ్గులు అయితే వేసుకున్నాను. సో లోపల బయట అనేది డోర్కి ముందు కూడా వేసానండి. తులసమ్మ దగ్గర ఇట్లా మొత్తం రంగులతో చేశాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ తలస్నానాలు చేసేసి ఇంకా దేవుడికి అయితే పూజ చేసుకుంటాం కదా మనం భోగి రోజు. సో మేమైతే కొంతమంది భోగి రోజు దోశ చికెన్ తింటారు. సో మా ఇంట్లో అయితే మేము దోశ చికెన్ తినమండి, టిఫిన్ తింటాం, దోశ ఒకటే తింటాం, నాన్ వెజ్ అనేది తిన్నాము. సో ఈ విధంగా అయితే నేను మార్నింగ్ ఇంకా తలస్నానం చేసేసి ఈ విధంగా అయితే పూజ అనేది చేసేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ టైం వచ్చి పాపకి భోగి పళ్ళు అనేది పోసామండి. నాకు పాప ఉంది కాబట్టి మేము పాపకి భోగి పళ్ళు అనేది పోసాం. ఇంకా అన్నీ రెడీ చేసుకొని భోగి పళ్ళకి మా అత్తయ్య, మామయ్య అనేది పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ చేత పోపించాను. ఇంటి పక్కన ముత్తైదుని పిలిపించి వాళ్ళ చేత కూడా పోపించామండి. ఈ విధంగా అయితే మా పాప మాత్రం చాలా చక్కగా కూర్చొని భోగి పళ్ళు పోపించుకుంటుంది. అంటే మామూలప్పుడు కానీ అటు ఇటు తిరుగుతుంటుంది. కానీ ఈ టైంలో ప్రతి ఇయర్ ఈ టైంకి మంచిగా కూర్చొని భోగిపళ్ళు అనేది పోపించుకుంటుంది. డిస్టర్బెన్స్ అనేది చేయదు మా పాప, ఎటువంటి డిస్టర్బెన్స్ చేయదు. అది మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాను. పోపించుకోను వద్దు అనే మాట అన్నది. సో భోగిపళ్ళు ముందుగా నేను ఏమేమి తయారు చేస్తున్నాను అనేది మీకు చెప్తానండి. భోగిపళ్ళు దాంట్లో తెలిసిందే కదా, పువ్వులు, మనీ అంటే కాయిన్స్, చెరుకు ముక్కలు, ఈ విధంగా అన్నీ వేసి కలిపి అక్కడ పక్కన పెట్టుకున్నాను. చాక్లెట్స్ ఇక్కడ పక్కన పెట్టుకొని వచ్చిన ముత్తైదులకి తాంబూలం అనేది ఇచ్చామండి. ఇంకా కుంకుమ, అక్షంతలు అది కామనే కదా మనము. ఇంకా ఈ విధంగా అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ చేత కూడా చేసుకొని